ఓకేనండి. లెట్ కంటిన్యూ. Fourier properties of Fourier transform. The next property is frequency shifting. Frequency shifting. Okay na? Okay. Here same. Previous x of t time domain signal for applying Fourier transformer and x of omega, and then y of t equal to e power j beta t x of t. అంటే ఇక్కడ మనకి ఏమైందండి, ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా y of t అనే సిగ్నల్కి e పవర్ j బీటా t ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ j బీటా t x of t. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఏమవుతుంది, y of omega ఈక్వల్ టు x of omega మైనస్ బీటా. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ సిగ్నల్ ప్రూవ్ చేయాలి. ఓకేనండి, ఈ సిగ్నల్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఒకటి చూడండి, స్టేట్ దట్ by shifting the frequency in beta. అంటే యాక్చువల్గా మన ఫ్రీక్వెన్సీ ఏంటి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటండి, ఒమేగా నాట్. ఇక్కడ షిఫ్టింగ్ ది frequency beta in the frequency domain is equivalent to multiplying the time domain signal. అంటే ఏంటండి, దేనికి ఈక్వలెంట్, ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లయింగ్ టైమ్ డొమైన్ సిగ్నల్స్ బై, ఇది టైమ్ డొమైన్ సిగ్నల్ అయినా ఎక్స్ ఆఫ్ టీ అన్నది టైమ్ డొమైన్ సిగ్నల్ కదండి. ఇక్కడ ఈ మల్టిపుల్ ఆఫ్ టైమ్ డొమైన్ సిగ్నల్ బై ఈ పవర్ జే బీటా టీ. దీనికి ఈ టైం డొమైన్ సిగ్నల్ అన్న మల్టిపుల్ అయితే ఫ్రీక్వెన్సీ డొమైన్కి ఈక్వల్ అంటారు. ఓకేనండి, ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ y ఆఫ్ ఒమేగా అన్నాం, క్యాపిటల్ y ఆఫ్ ఒమేగా. ఓకేనా, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ. ఎప్పుడైతే y ఆఫ్ ఒమేగా వచ్చింది, ఇక్కడ ఏం రావాలి, y ఆఫ్ t. అవునా, y ఆఫ్ t యాక్చువల్లీ ఏంటంటే మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి, అంతే కదండి. ఇక్కడ చూడండి, మనం y ఆఫ్ టీ అంటే ఇది. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ జే బీటా టీ, ఇంటిగ్రల్ జే బీటా టీ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ జే మైనస్ ఒమేగా టీ డిటి. అర్థమైందా లేదండి? ఓకేనా, ఇప్పుడు చూడండి, దట్ ఇంప్లైస్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ. ఓకేనండి, ఇక్కడ రెండు ఎలా ఉన్నాయి, మల్టిప్లై చేస్తున్నాయి. అంటే మనకి సఫిక్స్లో అది ఎక్స్పోనెన్షియల్ కదండి. ఈ టర్మ్స్ రెండు ఏమవుతాయి, యాడ్ అవుతాయి అంటే ఈ పవర్ మైనస్ జే ఒమేగా మైనస్ బీటా టీ డిటి. సో ఏమవుతుందండి మనకి ఈ ఫార్మ్. ఇదంతా ఏంటండి, ఇప్పుడు ఒమేగా ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కదా. అంటే ఏంటి మనకి ఎక్స్ ఆఫ్ ఒమేగా అయినా దీన్ని కాదు, ఇక్కడ ఒమేగా అంటే ఏముంది, ఒమేగా మైనస్ బీటా అయినా అంటే ఒమేగా మైనస్ బీటా అయినా వచ్చిందా లేదండి. అంటే వై ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు, ఓకేనా, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్. ఓకేనండి, the next property is time scaling. ఓకేనండి, చూడండి, if x of t, ఓకేనండి, టైం డొమైన్ x of t on the signal applying Fourier transform, ఓకే, x of omega, అంతే కదా. then y of t equal to x of at for applying Fourier transform y of omega కదండి, y of t అంటే Fourier transform y of omega by equal to mod a x of omega a. ఇది టైం స్కేలింగ్ ప్రాపర్టీ. ఓకేనండి, మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కంపారిజన్ ఆఫ్ ఎ సిగ్నల్ ఇన్ టైమ్ డొమైన్ ఈజ్ ఈక్వలెంట్ టు
కంపారిజన్ ఆఫ్ ఏ సిగ్నల్ ఇన్ టైమ్ డొమైన్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్పాన్షన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అండ్ వైస్ వెర్సా. ఇప్పుడు చూడండి, కంపారిజన్ ఆఫ్ ఏ సిగ్నల్, ఓకేనండి, కంపారిజన్ ఆఫ్ ఏ సిగ్నల్, ఎనీ సిగ్నల్ ఇన్ టైమ్ డొమైన్ ఈక్వలెంట్. టైమ్ డొమైన్ అంటే ఎక్స్ ఆఫ్ టీ అన్నది ఇక్కడ వై ఆఫ్ టీ అయినా ఈ ఎక్స్ ఆఫ్ ఏటీ అన్నది ఏంటండి టైమ్ డొమైన్ సిగ్నల్. ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్. ఎక్స్పెన్షన్కి ఎక్స్పెన్షన్ ఈక్వల్ అయ్యి ఫ్రీక్వెన్సీ డొమైన్ కింద, ఎక్స్పెన్షన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకేనండి, ఇప్పుడు దీన్ని ప్రూఫ్ చూద్దాం. y of omega ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. y of omega అంటే ఏంటి, y of t. ఓకేనండి, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి, ఇట్స్ కామన్. ఓకేనండి, ఇక్కడ మనం రాయాలి మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అని. y of అంటే ఏంటి, ఎక్స్ ఆఫ్ ఏటీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దెన్ పుట్ ఏటీ ఈక్వల్ టు టౌ అంటే ఏటీ ప్లస్ ఏం రాసాం, సింగిల్ టర్మ్ కింద ఏటీని ఏమనుకున్నాం, టౌ అనుకున్నాం. దెన్ టీ ఈక్వల్ టు స్మాల్ టీ ఈక్వల్ టు టౌ బై ఏ. ఓకేనండి, అంటే టీ ప్లస్ ఏం రాయాలి, ఇది రాస్తాం, ఏటీ ప్లస్లో టౌ రాస్తాం. ఇప్పుడు చూడండి, ఓకేనండి. అప్పుడు లెట్ dt అంటే dt ఈక్వల్ టు 1/a d టౌ. ఎందుకని ఇక్కడ టౌ వస్తుంది, ఓకేనండి, ఇక్కడ కూడా టౌ. సో dt ఈక్వల్ టు 1/a d టౌ. అండ్ ఇంటిగ్రల్ లిమిట్స్ విల్ బి రిమైన్ సేమ్. ఓకేనా, ఈ లిమిట్స్ మాత్రం ఏమవుతుందండి, అన్నీ కూడా సేమ్. చూడండి, ఇప్పుడు అర్థం y ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు క్యాపిటల్ y ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఏటీ ప్లేస్ ఏం రాయాలి, టౌ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ప్లేస్ ఏం రాయాలి, టౌ బై ఏ డాట్ డిటి ప్లస్ ఏ రాయాలండి, 1/a d టౌ. ఓకే, సో దట్ ఇంప్లైస్ 1/a అన్నది ఫ్రంట్కి వచ్చేస్తుంది. 1/a ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టౌ ఈ పవర్ మైనస్ జే ఏమవుతుందండి, ఒమేగా ఏ బై టౌ dt d టౌ. ఓకే అండి, అంటే ఏమవుతుంది ఇప్పుడు చూడండి, 1/a ఈ 1/a ఇదంతా ఏమవ్వాలి, ఇదంతా ఏమవ్వాలి, ఒమేగా ప్లేస్లో ఒమేగా బై ఏ అవ్వాలి. ఓకేనా, ఇదంతా అంటే ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఒమేగా బై ఏ అంటే y ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు, ఇది టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ ఆఫ్. ఓకేనండి, టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ. The next property is frequency differentiation. Frequency differentiation. Okay, Nandi? So, if the signal x of t applying Fourier transform x of omega, then y of t then minus jt multiple of x of t. Okay, then multiple of x of t applying Fourier transform. Differentiation d by d omega and dx omega. ఇక్కడ చూడండి, సింపుల్ డెఫినేషన్ ప్రీవియస్లీ కూడా ఒకసారి థింక్ చేయండి. అంటే నేను అక్కడ మామూలుగా చదివిస్తాను, అక్కడ ఏమైనా మీకు అర్థం కాకపోతే ఇక్కడ క్లియర్గా దీన్ని అప్లై, సేమ్ ఇప్పుడు ఎలా చెప్తున్నానో దాన్ని అప్లై చేయండి. డిఫరెన్షియేటింగ్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఇది చూడండి, డిఫరెన్షియేటింగ్
frequency domain is equivalent to multiplying of time domain సిగ్నల్ బై ఏముందండి ఇక్కడ మైనస్ జేటీ. అర్థమైందా? దీని డెఫినేషన్ ఏంటండి ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న దీని మీనింగ్ ఏంటి ఇక్కడ? ఫ్రీక్వెన్సీ డొమైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఈక్వలెంట్ టు మల్టిప్లయింగ్ టైమ్ డొమైన్ బై మైనస్ జేటీ. అర్థమైందండి? ఇది ప్రీవియస్గా కూడా ఒకసారి చూడండి, ప్రీవియస్ ప్రాపర్టీస్ కూడా ఎలా వస్తాయి. ఓకేనండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఓకేనా? ఇప్పుడు చూడండి, బేసిక్ ఫార్ములాకి వస్తాం మనం. ఇక్కడ వై ఆఫ్ ఒమేగా అంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా, జెడ్ ఆఫ్ ఒమేగా అంటే జెడ్ ఆఫ్ టీ. అదే ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఒమేగా అన్నాం, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఓకేనా? ఇక్కడైతే ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. అంతే కదా? అవునా? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎక్స్ ఆఫ్ ఒమేగా అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇది. ఓకేనా? బై డిటి ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఏంటండి? ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఏంటి? ఇదే కదా. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ డి ఒమేగా ప్లస్ ఏంటి? ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. ఓకేనండి? అర్థమైందా లేదండి? ఇది ఎక్స్ ఆఫ్ టీ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం దీన్ని. ఓకేనా? ఇప్పుడు చూడండి, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ అయినా. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు ఈ పై టర్మ్ ముందు వచ్చేస్తుంది. దేంతో డిఫరెన్స్ చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ టు టైం అంటే అప్పుడు ఏమవుద్ది? అప్పుడు 1 అయిపోతుంది టైం. అంటే ఏమవుతుంది? మైనస్ జే ఒమేగా మళ్ళీ ఈ టర్మ్ మామూలుగానే ఉంటుంది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. ఓకేనండి? ఇప్పుడు ఇది కాన్స్టెంట్ గా ఫ్రంట్కి వచ్చేస్తుంది. అంటే మైనస్ జే ఒమేగా ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. అంటే ఏమైందండి? మైనస్ జే ఒమేగా. ఇది ఈ ఫార్మ్ అంతా ఏంటి? ఎక్స్ ఆఫ్ ఒమేగానే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా కదా. ఓకేనండి? వచ్చిందా? ఇది ఫ్రీక్వెన్సీ డిఫరెన్షియేషన్. ఓకేనండి? నెక్స్ట్ ప్రాపర్టీస్ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.